ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 127వ పద్యం. రావించితపో విఘ్నమున్ కావింపుడనుచున్ పనుపన్ కడు వేడుకతో భావభవానీ కినులన్ అనగా ఆ వనితలు సనిరి బదరి కావనమునకు రావించి పిలిపించి తపన్ తపస్సునకు విఘ్నమున్ ఆటంకమును కావింపుడు చేయండి అనుచు పనుపన్ యోగించగా కడు మిక్కిలి వేడుక తోన్ తో భావభవ మన్మధుని అనగా భావభవుడు అంటే ఇక్కడ భావములను పుట్టించువాడు మన్మధుడు. అనేకినులు సైనికులు అనగా అన్నట్లుగా వనితలు రమణులు సనిరి వెళ్ళిరి బదరిక వనమున్ ఆశ్రమము కున్ నాకు భావము. అలా పిలిపించి నరనారాయణ తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు పంపగా అప్సరసలు ఎంతో సంతోషంతో కంతుని చతురంగసేన అన్నట్లు బయలుదేరి బద్రీవనానికి వెళ్ళారు. 128 వచనం. అంతటా ఆ బద్రికావనంలో 129 పద్యం. నరనారాయణులున్న చోటికి మరున్ నారీ సమూహం భాస్వరలీలంచని రూప విభ్రమ కళా చాతుర్యమే పారగన్ పరిహాసోక్తులన్ ఆటపాటలన్ చరింపన్ చూచి నిశ్చింతతన్ భరిత ధ్యాన తప ప్రభావ నిరతిం పాటించి నిష్కాములై నరుడు నారాయణులు ఉన్న అన్నట్టి చోటికిన్ స్థలమునకు మరున్ దేవ నారీ రమణుల సమూహము భాస్వర ప్రకాశించు లీలతో శని వెళ్ళి రూపము విభ్రమము శృంగార భంగిమల కళలోని చాతుర్యమున్ నేర్పరితనము ఏ పారగన్ అతిశింపగా పరిహాసోక్తులన్ పరిహాసపు మాటల ఆటలు పాటలతో చరింపన్ తిరుగుతుండగా చూసి నిశ్చింతగా భరిత నిండు జ్ఞానముతో కూడిన తపస్సు యొక్క ప్రభావన్ మహియందు నిరతిన్ మిక్కిలి ఆసక్తి. నిరతిన్ అంటే మిక్కిలి ఆసక్తి పాటిస్తూ నిష్కాములు కోరికలు లేని వారు అయి భావము. అక్కడ నరుడు నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందతందాల తీరు కళా నైపుణ్యాల సౌరు ఉట్టిపడేలా పరాచికాలాడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూశారు. కానీ ఏ మాత్రం చెల్లించలేదు, కామానికి లోను కాలేదు. నిశ్చింతులై నిర్మోహులై వాళ్ళు అలాగే నిశ్చల ధ్యానంతో మహా తపస్సుతో నిమగ్నులై ఉండిపోయారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.